Hi friends, welcome back to my channel. హే ఆల్ రీసెంట్గా మేము ఫ్యామిలీతో అయితే తిరుమల ట్రిప్ వెళ్ళాము. తిరుమల వెంకటేశ్వరిని దర్శించిన తర్వాత తిరుమల నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న జాపాలి హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. మీకు కనిపిస్తుంది కదా అదే. సో మనం ఇక్కడ నుంచి లోపల హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ వాక్ అయితే ఉంటుంది. 30 మినిట్స్ అలా తీసుకుంటుంది. హాఫ్ కిలోమీటర్ అయితే మనం మెట్లు ఎక్కి వెళ్ళాలి. మొత్తం ఇలానే ఉంటుంది వే అంతా, చుట్టూ గ్రీనరీ. మనం అక్కడ వాటర్ ఫాల్స్ వస్తున్న సౌండ్ కూడా మనకు క్లియర్గా వినిపిస్తుంది. నేను ఒక దగ్గర మీకు వాయిస్ తీసేసి రా వీడియో అయితే పెడతాను, మీరు కూడా వినొచ్చు వాయిస్ ఎలా వస్తుందో. మనకు చుట్టూ వాటర్ ఫాల్స్ అంతా ఉంటుంది. ఇంకొక హాఫ్ కిలోమీటర్స్ అయితే మనం మెట్లు దిగి వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ రాళ్ళు పేరుస్తున్నారు ఒకదాని మీద. అది ఒక నమ్మకం అంటారు. మనం కూడా మన ఫ్యూచర్లో మన సొంత ఇల్లు కట్టుకుంటామని నమ్ముతారు. ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అలా చేస్తుంటారు. ఇంకొక హాఫ్ కిలోమీటర్ అయితే ఇలానే మొత్తం స్టెప్స్ దిగి వెళ్ళాలి. మనకు దారి మధ్యలో తినడానికి ఏవైనా అలా దొరుకుతుంటాయి. ఇంకా కోతులు, ఉడతలు అలా అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. వ్యూ అయితే చాలా బాగుంటుంది. మీరు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఈసారి మిస్ అవ్వకుండా జాపాలి హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళండి. ఆల్మోస్ట్ మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ దగ్గర వ్యూ అయితే ఇలా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు లైట్గా వర్షం వస్తుండింది, సో అందుకే వెదర్ అయితే అలా ఉండింది. చాలా చాలా బాగుండింది వెదర్. మేము కార్తీక మాసంలో వెళ్ళాం కదా, అందరూ దీపాలు వెలిగిస్తున్నారు గుడి ముందర. మొత్తం టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. దర్శనం చేసుకున్న తర్వాత బయట మనకు ఒక చెట్టు ఉంటుంది. చెట్టు మీద మనకు గణేషుని ఆకారంలో ఒక రూపం అయితే కనిపిస్తుంది. దానికి మొత్తం సింధూరం అంటించారు. ఇదే ఆ చెట్టు. అక్కడ అందరు 1 రూపీ కాయిన్ అయితే అక్కడ గణేషునికి అంటిస్తున్నారు. మనకు ముందరే ఒక పెద్ద కోనేరు అయితే ఉంది. అక్కడ క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది మనసుకి. మేము కూడా ఇక్కడ దీపాలు పెట్టేశాము, కార్తీక మాసం కదా అందుకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఫ్యామిలీ అయితే దర్శనం అయిన తర్వాత కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్నారు. ఎంతో మనశ్శాంతిగా అనిపించింది. దర్శనం చేసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయ్యే దారిలో అయితే ఇవన్నీ అయితే చూసాం మేము. సో అది చూసారా, ఎంత క్యూట్గా మనం ఇస్తుంటే వచ్చి తింటుంది. మీరు కూడా నెక్స్ట్ టైం తిరుమల వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ని మిస్ అవ్వకండి.